Hello friends, my name is Santosh. Welcome to Telangana Rajakiyalu పొలిటికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి రీసెంట్గా ఈడీ 29 మంది సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, అలాగే యూట్యూబర్స్కి నోటీసులు ఇచ్చింది, అంటే ఎంక్వైరీకి పిలిచింది. ఓకే, సో ఆ టాపిక్ చూద్దాం. అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎందుకు ఈ టాపిక్ వచ్చిందని. తెలంగాణ పరంగా చూసుకుంటే తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళల్లో 45% మంది 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళలో 37% మంది 15,000 నెలకు సంపాదన ఉన్నవాళ్ళు, అంటే 15,000 లోపు సంపాదిస్తున్న వాళ్ళు. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఏంటి? జూదం. ఇదివరకు మనం పేకాట, అలాగే పందాలు ఇవి ఉండేటి. సో వాటి స్థానంలో ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ వచ్చింది. ఓకే, అయితే దీంట్లో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళలో చాలామంది ఐదర్ దొంగలుగా మారుతున్నారు, దొంగతనాలు చేసి అలాగే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. లేదా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళైతే ఈ అప్పుల భారాన్ని భరించలేక, సో అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో ఈ ఆత్మహత్యలు అనేటి ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయాయి. అంటే మనం డైలీ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఎక్కడో చోట ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అంటే బలైన వాళ్ళ న్యూసే చూస్తున్నాం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది. అసలు ఏంటి ఎంక్వైరీ కనుక్కోండి అని చెప్పి. సో ఈ సిట్ వాళ్ళు ఏం చేశారంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి చూస్తే అసలు ఈ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఎలా తెలుస్తుంది ఈ సమాచారం అని చెప్పేసి చూస్తే ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ అంటే సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు అంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే యూట్యూబర్స్, అలాగే ఈ టీవీస్లో వచ్చే యాంకర్సు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఈ యాప్స్ని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి న్యాచురల్గానే సెలబ్రిటీస్ కావడం వల్ల వాళ్ళకి ఎక్కువ మంది యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఈ యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా ఒక బెట్టింగ్ యాప్ని కనుక ప్రమోట్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్గా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఓహో, అంటే వీళ్ళు ఇంత సెలబ్రిటీ హోదాను మెయింటైన్ చేస్తున్నారు, ఇన్ని కార్లు, ఇంత లగ్జరీ లైఫ్లో ఉన్నారంటే వీళ్ళకి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో కూడా సంపాదిస్తున్నారు, కాబట్టి మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళ యాప్లో ఆడడం మొదలు పెడతారు. అలా ఆడడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా స్టార్టింగ్లో కొంత డబ్బు వస్తుంది. సో దానికి ఎడిక్ట్ అవుతారు. తర్వాత డబ్బు క్రమంగా పోవడం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పెట్టేయడం లేదా అప్పులు చేయడం. ఈ అప్పుల కోసం మళ్ళీ ఏంటి, ఆన్లైన్లో యాప్స్ ఉంటాయి, అప్పులు ఇచ్చే యాప్స్, లోన్లు ఇచ్చే యాప్లు. సో వాటిలో అప్పు చేయడం. వాళ్ళు ఏంటి, 100కి 40 రూపాయలు 50 రూపాయలు కూడా వడ్డీ తీసుకునే యాప్లు ఉన్నాయి. పోనీ అదేంత కట్టిన తర్వాత వదిలేస్తారా అంటే అలా కూడా కాకుండా వీళ్ళు లోన్ తీసుకునేటప్పుడే వీళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్స్, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న టోటల్ నెంబర్స్ అన్నీ తీసుకొని వీళ్ళు కనుక డబ్బు కట్టకపోతే వాళ్ళ గురించి చాలా చెడుగా, అలాగే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసుకుంటూ మిగతా కాంటాక్ట్స్ అందరికీ పంపడం మనందరికీ తెలుసు. సో అలా వేధిస్తూ ఉంటారు. ఓకే, దానివల్ల ఈ అంటే వీళ్ళు ఇంకా తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్నాం. ఆ సూసైడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఓకే, సో అంటే మేజర్గా వీళ్ళ ద్వారా వస్తుంది అని చెప్పేసి వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది. సరే, ఈ యాప్లు అనేటివి ఎక్కడి, మరి ఈ యాప్లు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, వీటిని ఎట్లా ఆపడం అని చెప్పేసి వీళ్ళు చూసినప్పుడు మేజర్గా ఈ యాప్స్ తెలంగాణలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉండడం కానీ, లేదా భారతదేశంలో కాకుండా భారతదేశం బయట వేరే దేశాల్లో ఉండడం కానీ జరుగుతుంది. అంటే వాటిని మెయింటెనెన్స్ అనేది వేరే దేశాల నుండి కానీ, మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కానీ జరుగుతుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నడపడం అనేది లీగల్గా ఉంది, అంటే గవర్నమెంట్ పర్మిషన్తో ఉంది. సో దానివల్ల ఇప్పుడు మనకున్న ఛాన్స్ ఏంటంటే బయటి రాష్ట్రాల్లో లీగల్గా ఉన్న యాప్లకు సంబంధించి మనం ఏం చేయొచ్చు అంటే వెళ్ళి ఆ రాష్ట్రంతో మాట్లాడి, ఓకే, దానికి సంబంధించి మంచి చెడు ఆలోచించి, అంటే ఇది యూత్ మీద ఎంత ప్రభావం చూపుతుంది, దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి మనం
హ్యాండిల్ చేయొచ్చు. కానీ వాళ్ళకు ఆ యాప్ల ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు మన మాట ఎంతవరకు వింటారనేది మనం చెప్పలేం. ఒకటి. రెండోది, వేరే దేశాల్లో నుండి నడుస్తున్న యాప్స్. సో వేరే దేశాల్లో నుండి నడుస్తున్న యాప్స్ చూసుకుంటే దానికి మనం ఏం చేయగలం అంటే, ఆల్రెడీ అవి ఇండియాలో బ్యాన్ అవ్వకుండా రన్ అవుతున్నాయి అనుకుందాం. మనం ఇండియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసి ఆ యాప్స్ని ఇండియాలో బ్యాన్ చేయించవచ్చు. అప్పుడు ఇండియాలో బ్యాన్ అయిన యాప్స్ ద్వారా మనం బెట్టింగ్ ఆపగలగమా? నో, దాన్ని కూడా ఆపలేం. సపోజ్ ఇండియాలో కొన్ని యాప్స్ మనం బ్యాన్ చేసాం అనుకుందాం. ఆ బ్యాన్ చేసిన యాప్స్ని మనం రన్ చేయొచ్చు. ఎలా? విపిఎన్స్ ద్వారా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అని చెప్పేసి మెకానిజం ద్వారా ఆ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాడచ్చు. అంటే ఏమవుతుందంటే, మనం ఒక యాప్ని బ్యాన్ చేయడం అంటే ఇండియన్ ఐపీ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది ఇంటర్నెట్కి. ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఆ యాప్ను మనం బ్యాన్ చేస్తాం. అలాగే గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ ప్లే స్టోర్ కానీ ఆ యాప్ని డిలీట్ చేయిస్తాం. ఓకే, కానీ థర్డ్ పార్టీ ద్వారా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక యాప్ మన ఇండియాలో బ్యాన్ అయింది అనుకుందాం. ఓకే, ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే, ఇది అమెరికాలో సపోజ్ రన్ అవుతుంది అనుకుందాం యాప్. ఈ విపిఎన్ ఏం చేస్తుందంటే, ఈ అమెరికన్ ఐపీ అడ్రస్ ద్వారా ఇండియాలో ఆ యాప్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతుంది. సో దాని ద్వారా ఈ స్టూడెంట్స్కి, మిగతా వాళ్ళందరికీ ఈ విపిఎన్ల గురించి తెలుసు. సో దాని ద్వారా వాళ్ళు విపిఎన్ల ద్వారా వాళ్ళ మొబైల్లో ఈ గేమ్స్ ఆడడానికి ఛాన్స్ వస్తుంది. సో దీన్ని అరికట్టడం చాలా కష్టం. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా దీన్ని మనం అరికట్టే ప్రొసీజర్ మన దగ్గర ప్రస్తుతానికి లేదు. ఓకే, సో దట్స్ వై ఇది చాలా పెద్ద ప్రాబ్లం, వీటిని కంట్రోల్ చేయడం. ఓకే, సరే, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? మన రాష్ట్రం వెలుపల వేరే రాష్ట్రాల నుండి, అలాగే వేరే దేశాల నుండి. సరే, మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, మూవీ యాక్టర్స్, యూట్యూబర్స్కి సంబంధించి ఎంత సంపాదిస్తున్నారు ఈ యాప్ల ద్వారా ప్రమోట్ చేసి అని చెప్పి ఈ సిట్ కనుక పరిశీలిస్తే వాళ్ళకి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే, అది వీళ్ళు సంపాదిస్తున్నది ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఏది కూడా వీళ్ళ సంవత్సరం సంపాదనలో ఐటీ వాళ్ళకి దాన్ని సబ్మిట్ చేయలేదంటే, సపోజ్ ఎగ్జాంపుల్, ఒక మూవీ యాక్టర్ ఉన్నాడు, అతను ఈ ప్రమోట్ చేయడం ద్వారా 50 లక్షలు సంపాదించాడు అనుకుందాం. సో ఈ 50 లక్షలు సంపాదించింది నా సంపాదనలో ఉంది అని అతను చూపెట్టలేదు. అప్పుడు ఏమవుతుంది? దానికి ట్యాక్స్ ఏముండదు, అది ఇల్లీగల్ మనీ అవుతుంది. ఓకే, అలా సో వీళ్ళకి ఆ విషయం తెలిసింది. ఓకే, సరే, అంటే వేరే రాష్ట్రాల నుంచి, అంటే బ్యాంక్ చెక్ల రూపంలో కాకుండా, బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చారనుకుందాం. ఓకే, సో దానికి ట్యాక్స్ వేయచ్చు, అయిపోతుంది. కానీ ఈ వేరే దేశాల నుండి మరి వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది? వేరే దేశాల నుండి వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించినప్పుడు హవాలా మార్గంలో వస్తుందనేది వీళ్ళకి అర్థమైంది. హవాలా అంటే ఏంటంటే, ఇప్పుడు బయట దేశాల నుండి డబ్బును డైరెక్ట్గా తీసుకురాకుండా ఇక్కడున్న కొంతమంది లోకల్ వాళ్ళతో వాళ్ళు కుమ్మక్కయ్యి ఇక్కడ నుండే మనీని డైరెక్ట్గా ఇస్తారు. అది అధికారిక లెక్కల్లో ఉండదు. సో ఈ హవాలాకు సంబంధించి మనకి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ చేపట్టే సంస్థ, ఇప్పుడు అది ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఈ హవాలా కాన్సెప్ట్ వచ్చిందో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి 29 మంది యూట్యూబర్స్కి, అలాగే మూవీ ఆర్టిస్టులకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది, విచారణకు రండి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ ఇష్యూ ఏంటంటే, ఈ డబ్బు ఏదైతే ఉందో పీపుల్ పోగొట్టుకునే వాళ్ళు అప్పుల్లో పడుతున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఈ డబ్బు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అంటే ఉగ్రవాదుల చేతుల్లో కనుక ఈ డబ్బు వెళ్తే తిరిగి ఆ డబ్బుతోటి మళ్ళీ మన దేశం మీదకి దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన దేశాన్ని అస్థిరపరచడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే పోగొట్టుకుంటున్న వాళ్ళు కష్టపడుతున్నారు, అలాగే సంపాదించిన వాళ్ళు తిరిగి మన మీదే దాడులు చేసే అవకాశం ఉంది. అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కానీ, చైనా నుండి కానీ, బంగ్లాదేశ్ నుండి కానీ ఇండియా మీద పనిచేయడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. అయితే సరే, మరి
ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, వాళ్ళందరినీ విచారిస్తుంది. రేపటి రోజున వీళ్ళందరూ సంపాదించారు కానీ దానికి లెక్కలు లేవని చెప్పి తెలిసింది అనుకుందాం. ఏం చేయగలుగుతారు? సో దాని మీద ట్యాక్స్ వేస్తారు. సపోజ్ ₹1,00,00,000 సంపాదిస్తే ₹1,00,00,000 మీరు ఇంత ట్యాక్స్ కట్టాలని ట్యాక్స్ వేస్తారు అనుకుందాం. మరి ఈ ఆత్మహత్యలకి, ఈ చనిపోతున్న వాళ్ళకి వీళ్ళు ప్రమోట్ చేసిన దానికి శిక్ష ఎవరికి పడుతుంది? అసలు శిక్ష పడుతుందా? ఛాన్స్ ఉందా? అంటే వీళ్ళని జైల్లో వేసే ఛాన్స్ ఉందా? లేదా వీళ్ళకి ఏదైనా ఫైన్ వేసే ఛాన్స్ ఉందా? అట్లీస్ట్ ₹10 అయినా వీళ్ళ మీద ఫైన్ వేసే అవకాశం ఉంది అని మనం అనుకోగలమా? అసలు ఇంతవరకు ఈ సెలబ్రిటీస్ మీద ఇప్పటివరకు ఏదైనా జరిగిందా? అంటే డ్రగ్స్ కేసుల్లో కానీ, యాప్స్ బెట్టింగ్ కేసులో కానీ ఇప్పటివరకు ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? అసలు ఈ కేసు సిట్టును దాటి కోర్టు వరకు వెళ్తుందా? సో దిస్ ఈజ్ అ బిగ్ టాపిక్. ఎందుకంటే ఇది మన సమాజంలోకి ఎంటర్ అయింది, మన ఊర్లోకి ఎంటర్ అయింది, మన ఇంట్లోకి ఎంటర్ అయింది, మనల్ని చంపుతుంది. అంటే రేపటి భవిష్యత్తు ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. సో పిల్లలు కళ్ళ ముందు చనిపోతే సో దాన్ని చూసి తట్టుకోలేక చచ్చిపోతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో ఇది పేదవాళ్ళ మీద, మధ్యతరగతి మీద, ధనికుల మీద ఎలా ప్రభావం చూపెడుతుంది? అలాగే పల్లెటూర్లు పర్టికులర్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మొత్తం ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడుందంటే పల్లెటూర్లలో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఈ పల్లెటూర్లలో చదువుకుంటున్న స్టూడెంట్స్ మొబైల్ పట్టుకుంటే ఆ మొబైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిజ్ఞానం వాళ్ళ పేరెంట్స్కి లేదు. జస్ట్ వాళ్ళు మొబైల్ కొనిపెడుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇలా గేమ్స్ ఆడుతున్నారని కానీ, డబ్బులు పోగొడుతున్నారని కానీ, అప్పులు చేస్తున్నారని కానీ పేరెంట్స్కి తెలుసుకునే అవకాశం లేదు. సో కాబట్టి పల్లెటూర్లలో ఉన్న ఎంతోమంది చదువుకొని బాగుపడాలనుకుంటున్న స్టూడెంట్స్ మీద దీని ఎఫెక్ట్ చాలా ఉంది. అలాగే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ లక్షల్లో అప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. సో అంత ఇంపాక్ట్ చూపెడుతూ ఇంతమందిని చంపుకుంటూ వెళ్తున్న ఇది చాలా డీప్ టాపిక్. సో దీని గురించి నేను ఇప్పుడే ఈ థ్రెడ్ వీడియో ద్వారా స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ ఇన్ డెప్త్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాబోయే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది మన అందరి బాధ్యత. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అంటే గవర్నమెంట్ చూపెట్టకపోవచ్చు, కోర్టులు చూపెట్టకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్న మనం ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ సమిష్టిగా కనుక్కోవాల్సిందే, దీన్ని అరికట్టాల్సిందే. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కంటిన్యూ చేస్తేనే మళ్ళీ కొత్త వీడియోస్, కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.